అప్పండ్లాండ్ క్షత్రియ సేవా సమితి జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో ఏలూరు ఆసుపత్రి వారి సౌజన్యంతో బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు. అప్లాండ్ క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు పెన్మస్స రంగవరప్రసాద్ కోశాధికారి గుట్టుముక్కల భాస్కర్ రాజులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి సేవా సమితి ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, జంగారెడ్డిగూడెంలో చైతన్య రథం సమకూర్చి శ్మశాన వాటికలు, పార్కులు అభివృద్ధి చేయడంతో తోడ్పాటును అందించామని, గిరిజన ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈరోజు అప్లాండ్ క్షత్రియ సేవా సమితి జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో ఏలూరు హాస్పిటల్ వారి సౌజన్యంతో బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి అపూర్వమైనటువంటి స్పందన రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేద గిరిజనులకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పార్కుని అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే బదిలీ గ్రౌండ్ అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే విద్యార్థి స్కాలర్షిప్లు కానీ, వృద్ధులకి పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి రాబోయే కాలంలో కూడా ఈ అప్లాండ్ క్షత్రియ సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏలూరు రాష్ట్ర హాస్పిటల్ వారు సౌజన్యంతో ఈ ఉచితంగా ఆరోగ్య క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని జంగారెడ్డిగూడెం అప్లాండ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం బాగా ఉత్తరాగూడెంలో ఏరియాలో ఉన్న గిరిజనులకి బాగా దోహదపడే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా క్షత్రియ సేవా సమితి జంగారెడ్డిగూడెం చాలా కాలం నుంచి ఈ సేవ చేయడం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, అలాగే వయసు పెద్దగా ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా ఆర్థికంగా తక్కువగా ఉన్న వృద్ధులకి మెడికల్గా సహాయం చేయటం, అలాగే జంగారెడ్డిగూడెంలో పార్కులు, క్రీడా స్థలాలు, శ్మశాన వాటికలు, అలాగే కైలాసాలు ఇలాంటివి కూడా సేవలు గత 20 ఏళ్ళ నుంచి చేయటం వస్తుంది. ఈ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పేద సేవ చేసే మా లక్ష్యం.